మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి వస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే. అయితే ఎంతో మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రిలోపు ఈ 6 వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమవుతుంది. దరిద్రం పోతుంది. కష్టాలన్నీ పోయి మీ జాతకం మారిపోతుంది. మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ 6 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహాశివరాత్రి మహిమ గురించి శివపురాణంలో చెప్పిన ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథను ధ్యాస పెట్టి వినండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పారాయణుడైన ఆ పండితునికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. రాజకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. స్నాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదమాడేవాడు. తరువాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు. యజ్ఞదత్తుడు తీరిక వేళల్లో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవటం వలన, తల్లి గారాబం చేయటం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారునికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తల్లి ధనం ఇవ్వటం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించటం, విలువైన పట్టు వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహంలో గెలిచిన వారికివ్వటం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చెయ్యమని భార్యకు ఇచ్చాడు. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి దానిని దొంగిలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వాడికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండటం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వాడిని ఈ ఉంగరం నీకెక్కడిది అని గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారమంతా చెప్పి తను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు అని హేళన చేశాడు. మొదటిసారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికి ఇస్తాను అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడా అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం ఆడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయటమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంటి నుండి గెంటివేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడిన గుణనిధి ఊరు వదిలి పారిపోయాడు. మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు క్రింద కూర్చొని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసనయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు.
అలా నడిచి గుణనిధి ఇంకొక గ్రామ పొలిమేరలు చేరాడు. దూరంగా ఒక శివాలయ గోపురం కనబడుతోంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకుని శివాలయానికి వెళ్తూ ఉన్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తెలిచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా శివ నామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే శయనించారు. గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోనికి వచ్చాడు. లోపల దీపం వత్తి కాలిపోయి వెలుగుతూ ఉంది. భక్ష్యాలు సరిగ్గా కనబడలేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి వత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూటకట్టుకుని బయలుదేరాడు. వెళ్ళే తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడి కాలు తొక్కాడు. నిద్రలేచిన భక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా మొత్తేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాశంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో శివ దూతలారా, ఈ గుణనిధి పాపాత్ముడు, ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జూదరి దొంగ అయిన ఇటువంటి వానితో మీకేమి పని అన్నారు. అప్పుడు శివదూతలు నవ్వుతూ, యమ కింకరులారా, మీరు చెప్పినదంతా నిజమే, కానీ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి. ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామ స్మరణ చేశాడు. శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు. గర్భగుడిలో దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు, భటులారా, మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. ఆ భస్మాన్ని నుదుట 3 నామాలుగా ధరించిన వారిని, నిలువెల్లా విభూది పూసుకున్న వారిని, రుద్రాక్షధారులను, జటాధారులను, చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరిందముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే దమనునికి శివభక్తి అలవడింది. అరిందముడి తర్వాత ఆ దేశానికి రాజయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించటం వలన అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై నిత్యం శివపూజలు చేసేవాడు. ప్రతి మహాశివరాత్రి నాడు, అలాగే నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలన్నిటిల్లో కూడా దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేయటం, దీపదానాలు చేయటం, శివ పూజలు జరిపించటం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయటము, శివాలయాల్లో లెక్క పెట్టలేనన్ని దీపాలను వెలిగించటము, దీపదానాలు చేయటం వలన మరుజన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విక్రవసువుకు కుమారుడిగా జన్మించాడు. విక్రవసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. దానితో అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.
అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమే అస్థిపంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైశ్రవునికి పూర్వరూపం వచ్చింది. వైశ్రవణుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శివుడు, శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు. అలా పార్వతీదేవిని చూసి అసూయ పడటం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైశ్రవణుడి తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. ఇంతలో శంకరుడు నవ్వి దాక్షాయినితో, ఈ వైశ్రవణుడు నా భక్తుడు, మన పుత్రిని వంటివాడు. కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకొని అసూయపడుతున్నాడు, అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు. తరువాత శివుడు వైష్ణవునితో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను. నిన్ను నవ నిధులకు అధిపతిగా నియమిస్తున్నాను. నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లి వంటిది. ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. అప్పుడు వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవి సంతోషించి, నాయన, నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి పొందుగాక. అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకుని శివపార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు. కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాగరణల వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడిగా మారాడు. కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవటం, సాత్విక ఆహారం తీసుకోవటం, ఒక్కపూట భోజనం, శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించటం వంటి పనులు చేయనేకూడదు. శివరాత్రి మహత్యమంతా కూడా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు పెద్దలు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, ఆ శివ అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులేమిటో తెలుసుకుందాం. శివరాత్రి లోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది. దీనిని శివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు. కావున మీరు కూడా శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది డమరుకం. శివునికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం. డమరుక శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం. శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి లోపు ఒక చిన్న
డమరుకాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. కనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మూడవది త్రిశూలం. త్రిశూలం యొక్క 3 కొనలు కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క 3 శక్తులను సూచిస్తాయి. త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 4వది గోవు బొమ్మ. ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి. అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చివరిగా రుద్రాక్షలు మరియు నందీశ్వరుడి యొక్క బొమ్మ. మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షను కానీ, మహానందీశ్వరుడి యొక్క బొమ్మ కానీ, రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారో వారికి ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది, శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుడి బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది. కానీ ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేని వారు శివరాత్రిలోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి, అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.